అందరికీ నమస్కారం అండి. నా భూమిని ఇప్పుడు 36 ఎకరాల భూమిని రెవెన్యూ మినిస్టర్ గారు పిఏ నాగేశ్వర గారు డబ్బులు తీసుకుని ఈ భూ కబ్జాదారులైన శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ, చామగూరి పద్మ, వెంకటలక్ష్మి వీళ్ళందరికీ డబుల్ రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈ రెవెన్యూ మినిస్టర్ గారు పిఏ నాగేశ్వర గారు వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని నా భూములపై డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. చాలా అక్రమంగా, అన్యాయంగా చేయిస్తున్నారండి. కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి, అడంగల్లో 1B నా పేర్లు ఉన్నాయండి. ఇన్నుండగా నాగేశ్వర గారు ప్రతి సబ్ రిజిస్టర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసి పర్వాలేదు అని చెప్పి ప్రతి సబ్ రిజిస్టర్కి ఫోన్ చేసి చెప్తున్నారండి. రెవెన్యూ మినిస్టర్ గారికి చెప్పారని చెప్తున్నారు. ఇది చాలా తప్పుండే. రెవెన్యూ మినిస్టర్ గారికి తెలియకుండా ఇది తప్పు చేస్తున్నారని తెలిసి నాకు అనుమానంగా ఉంది. దయచేసి ప్లీజ్ రెవెన్యూ మినిస్టర్ గారికి మా కుటుంబం అంతా అతి త్వరలో మిమ్మల్ని వచ్చి కలుస్తామండి. దయచేసి ఈ రిజిస్ట్రేషన్ ఆపించండి. చాలా అన్యాయంగా, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. పట్టాదారు పాస్బుక్లు, అడంగులు, 1B పాస్ అన్ని రకాల హక్కులు మా పేర్లు ఉన్నాయండి. 3 తరాల డాక్యుమెంట్లు ఉన్నాయి. అయినప్పటికీ నాగేశ్వర గారు డబ్బులు తీసుకుని మా భూములపై డబుల్ రిజిస్ట్రేషన్ పెట్టి అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంతవరకు సభకు ఎంతవరకు పద్ధతండి? ఒకసారి మాకు న్యాయం చేయండి, నా భూమిని రక్షించండి. రెవెన్యూ మినిస్టర్ పిఏ నాగేశ్వర గారు డబ్బులు తీసుకుని ఇటువంటి భూములు ఎన్నో 36 ఎకరాల భూమిని సుమారు ఆయన చేయిస్తున్నారంటే ఇది ఎంతవరకు ఎంత కరప్షన్? ఒకసారి మినిస్టర్ గారు దయచేసి ఆలోచించి దీనిపై ఎంక్వైరీ చేసి ఈ డాక్యుమెంట్లు ఆపించండి. మీరు ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తాం. దీనిపై ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఓకేనండి. ఇవి ఆల్రెడీ కోర్టులు దావాలు నడుస్తున్నాయి. కోర్టులో దావాలో కూడా మేము నెగ్గాం. లోయర్ కోర్టులో దావాలు నెగ్గాం. ఇంజక్షన్ ఆర్డర్ అన్నీ కూడా మాకు ఫేవర్గా వచ్చింది. అయినప్పటికీ ఈయన డబ్బులు తీసుకోవడం చేయడం చాలా దుర్మార్గం. దయచేసి ప్లీజ్ ఈ నాగేశ్వర గారికి ఎంక్వైరీ చేసి ఈ డాక్యుమెంట్ నిలుపుదల చేస్తారని నేను కోరుతున్నాను. లేని పక్షంలో సెక్రటరీకి వచ్చి మేము నా కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసిన పరిస్థితి వస్తుందండి. దయచేసి అర్థం చేసుకుని ఈ డాక్యుమెంట్ నిలుపుదల చేయండి. దీనిపై నేను ఆల్రెడీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి అందరికి కూడా నేను లెటర్ రాయడం జరిగింది. అలాగే మన డిప్యూటీ స్పీకర్ టవరాం కృష్ణకి కూడా నేను తెలియపరిచాను. ఈ విధమైన రిజిస్ట్రేషన్లు ఎక్కడ ఏ స్టేట్లో కూడా అవ్వండి. మన స్టేట్లో ఈ నాగేశ్వరరావు గారి కరప్షన్ పిఎల్ ఉండడం వల్ల అలాంటి బాధలు చాలామంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దయచేసి ఈ రిజిస్ట్రేషన్ ఆపి మాకు న్యాయం చేస్తారని మేము ప్రార్థిస్తున్నాను. ఆల్రెడీ ఈరోజు రేపు కూడా డాక్యుమెంట్ అవ్వడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారంటే ఈ ల్యాండ్ గ్రాబర్లు అందరూ కలిసి డబ్బులు ఎరచూపి సెక్రటరీలోకి వస్తున్నారు. సెక్రటరీ బయట కూడా నాగేశ్వర గారిని పక్కా పర్సనల్ కలిసి ఒక 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు మొత్తానికి ఏదైనా మాట్లాడుకుని ఇవన్నీ చేస్తున్నారని మాకు సమాచారం తెలిసింది. అడంగలు ఉన్నప్పుడు కూడా మా పేర్లు ఉన్నప్పుడు కూడా చేసేవన్నీ సపరేషన్ బెదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు ధర్మం ఒకసారి ఆలోచించండి. నేను మా నాన్నగారు, మా కుటుంబం అంతా కూడా ఓయిటీ గారిని కలిస్తే చెప్పాం. ఆల్రెడీ త్వరలో మినిస్టర్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరుగుతుంది ఈ సందర్భంగా. డాక్యుమెంట్ అయిన మరుక్షణం నా కుటుంబంతో సహా వచ్చి ఆ నాగేశ్వర గారి పేరు రాసి నేను సెక్రటరీ ముందే ఆత్మహత్య చేసుకుంటాం. దయచేసి మాకు న్యాయం చేస్తారని ఈ డాక్యుమెంట్ ఆపి ఒకసారి ఎంక్వైరీ చేయండి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అయ్యి గారికి ఒక మాట చెప్పండి. ఇక్కడ దస్తావేజులు అక్రమంగా చాలా దుర్మార్గంగా అవుతున్నాయి. ఎంత ఇల్లీగల్ అంటే
ఈ నాగేశ్వరరావు గారిని ఆల్రెడీ నేను వెళ్ళి చెప్పాను, మేము చెప్పడం జరిగిందండి. ఆయన చాలా దురుద్దేశంతో చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. డబ్బులు ఉంటే చాలు ఆయన ఏదైనా చేంజ్ చేస్తున్నాడు. ఇది రేపున ఇప్పుడు నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందండి. దయచేసి నా ఇబ్బంది అర్థం చేసుకుని నిజాలు తెలుసుకుని దీనిపై ఎంక్వైరీ చేయండి. ఈ అక్రమ అరెస్టులు నిలుపుదల చేయండి. మీరు కనుక ఒకవేళ ఎటువంటి డాక్యుమెంట్ అయినా సరే, నేను నా కుటుంబంతో సహా మేము 10 మంది ఉన్నాం. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పిల్ల మొత్తం అందరూ వచ్చి మీ సెక్రటరీ ముందే, మీ ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకుంటామండి. దయచేసి మా ఇబ్బంది అర్థం చేసుకుని ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్ ఎంకరేజ్ చేయొద్దండి ప్లీజ్. ఈ భూ కబ్జాదారులకి డబల్ రిజిస్ట్రేషన్ అయిందంటే మా జీవితాలు మేము కోల్పోయినట్టే. ఒకసారి మా ఇబ్బంది, మా బాధ అర్థం చేసుకుంటారని ఈ వీడియో మీ అందరికీ పెట్టడం జరుగుతుందండి.